హలో ఫ్రెండ్స్, నేను మీ రూహి. వెల్కమ్ టు మై ఛానల్ రూహీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ సపోటా ఐస్ క్రీమ్. ఈ సపోటా ఐస్ క్రీమ్ని ఒక్కసారి రుచి చూసారంటే ఎప్పటికీ మర్చిపోరు. అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇది కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఏ విప్పింగ్ క్రీమ్, మిల్క్ మేడ్, బీటర్ ఏమీ లేకుండానే ఈ ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. ఈ ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ని మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం చేశారంటే మిమ్మల్ని పొగడక ఉండలేరు. అంత రుచిగా ఉంటుంది. మరి ఈ రెసిపీని మొదలు పెట్టేద్దామా? ఒక చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో 1/2 కప్పు పాలని కలుపుకోవాలి. మీరు కాచి చల్లార్చిన పాలు లేదా పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా ఇలాగా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ పాలని మరకపెట్టుకోవాలి. ఇది పొంగు వచ్చాక మరో 5 నిమిషాల పాటు ఈ పాలని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న పాలల్లో ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న గోధుమ పిండి పాలని కలుపుకోవాలి. అలాగే ఒక 2-3 చుక్కల వెనిలా ఎసెన్స్ని కూడా కలుపుకోవాలి. పొంగు వచ్చేంత వరకు దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, లేదంటే కింద మాడిపోతుంది. ఇలా కాచిన పాలని బాగా చల్లారనివ్వాలి. ఈ 1/2 లీటర్ పాలు కోసం నేను 4 సపోటాలు తీసుకున్నాను. కానీ ఒక్క సపోటా మట్టుకు వాష్ చేసి దాని తొక్కును తీసుకొని గింజలు తీసుకొని ముక్కలుగా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్లోకి కాచి చల్లార్చిన పాలు, 1/2 కప్పు ఆర్ 3/4 కప్పు చక్కెరని తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇది ఇంట్లోనే చేర్చిపెట్టిన పాల మీగడండి. చాలామందికి తెలిసే ఉంటుందండి మీగడ్ని ఎలా చేర్చిపెట్టాలో, కానీ తెలియని వాళ్ళ కోసం ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ని రాత్రి కాగపెట్టండి. చల్లారాక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారంటే పొద్దున్న కల్లా చక్కగా దానిపైన మీగడ చేరి ఉంటుంది. అలా చేర్చిపెట్టిన మీగడ్ని ఒక 1/2 కప్పు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోకి తీసుకోవాలి. మూత పెట్టి ఫ్రీజర్లో 4-5 గంటల వరకు దీన్ని సెట్ అయ్యేలాగా ఉంచుకోవాలి. అలా సెట్ అయిన ఐస్ క్రీమ్ని 4-5 గంటల తర్వాత తీసి చూసారంటే ఇలా ఉంటుంది. దీన్ని మరోసారి మిక్సీ పట్టాలి. ఇలా చేయడం వలన చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది మీ ఐస్ క్రీమ్. అందుకని తప్పకుండా ఈ స్టెప్ని ఫాలో అవ్వండి. మరో 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన 3 సపోటాల ముక్కల్ని తీసుకొని ఇలాగా ఫోర్క్తో చక్కగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ చిన్న చిన్న ముక్కలు మనకి నోటికి తగులుతూ ఉంటాయి. ఇలా చక్కగా మ్యాష్ చేసుకున్నాక మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్న ఐస్ క్రీమ్ని చక్కగా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మన ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకోవాలి. మూత పెట్టి ఇలా 7-8 గంటలు లేదా రాత్రంతా దీన్ని ఫ్రీజర్లో ఉంచుకోవాలి. ఫ్రీజర్లో ఉంచిన ఐస్ క్రీమ్ని వెంటనే తీసి సర్వ్ చేయొద్దు. ఒక 5-10 నిమిషాలు బయట ఉంచి అప్పుడు సర్వ్ చేయండి. నేనైతే ఒక 5 నిమిషాల పాటు దీనిని నీడల్లో ఉంచాను. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, మన సపోటా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మరి ఈ సీజన్లో దొరికే సపోటా పండ్లతో ఇలా చల్లచల్లగా టేస్టీగా ఐస్ క్రీమ్ని చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.
మరిన్ని టేస్టీ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం మన రూహీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఇలా చేస్తే నేను పెట్టే వీడియోని ముందుగా మీరే చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్పటి వరకు బాయ్ అండి. ఉంటాను. నేను మీ రూహి.